మనం ప్రస్తుతం ఇక్కడ డీజీపీ గారి ఆఫీస్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నామండి. ఈవిడ గత 2 సంవత్సరాలుగా తన కొడుకు మరణించాడు అన్న విషయం ద్వారా ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంది. ఒకసారి ఎప్పుడే డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్ళొచ్చింది, ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి ఏమన్నారు. పొద్దున 11కి వచ్చానయ్యా. సిఐడి రవిశంకర్ గారిని చీఫ్ హెడ్, సిఐడికి హెడ్ ఆయన కలవాలని చెప్పి పొద్దున 11 గంటలకు వస్తే ఇప్పుడు 4 అయింది. ఏమన్నారంటే ఇప్పుడు లోపలికి వెళ్తే మీ ఫైలే పెండింగ్ లేదు అన్నారు. నేను రవిశంకర్ గారిని కలవాలంటే ఆయన లేరు, బయటకు వెళ్ళారు. ఇప్పటి వరకు స్టిల్ మీ మీడియా వచ్చే వరకు కూడా వాళ్ళు ఏమన్నారు, లోపల మీటింగ్ జరుగుతుందని చెప్పారు. మీ మీడియాతో కూడా అదే చెప్పారు. ఇప్పుడు నేను పైకి వెళ్తే ఆయన ఏమన్నారు, లేరండి బయటకు వెళ్ళిపోయారని చెబుతున్నారు. తర్వాత నా ఫైల్ పెండింగ్ ఏమీ లేదన్నారు. తర్వాత నాది సిపి ఆఫీస్ నుంచి శనివారం సాయంత్రం, అంటే లాస్ట్ శనివారం, ఈ బుధవారం అండి, శనివారం సాయంత్రం సిపి గారి ఆఫీస్ నుంచి సిఐడికి డిస్పాచ్ అయింది. ఆదివారం సోమవారం సెలవులు వచ్చినాయి. మంగళవారం, నిన్న ఇవాళ బుధవారం వచ్చాను. నాకు నా సిఐడికి ఎండార్స్ చేశారండి, దాన్ని ఏదో చూడమని చెప్పి నేను పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నాను ఆఫీస్లో. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటున్నారు, మా దగ్గరకు రాలేదండి ఫైలు, మేము వచ్చినా పంపించేసాము, మీది ఏమి పెండింగ్ లేదు అంటే నేను క్లియర్గా మాట్లాడా. సార్ 2 రోజులు సెలవులు వచ్చినాయి, శనివారం సాయంత్రం పంపిస్తే ఆదివారం సోమవారం సెలవులు, మంగళవారం బుధవారం ఒకవేళ పోస్టులో లేట్ అవ్వచ్చు, మీరు కరెక్ట్గా చెప్పండి సార్ అంటే, లేదు మీది మా దగ్గర ఎక్కడ లేదు, పెండింగ్ లేదు అంటే, నేను గత 2-3 నెలల్లో నేను ఒక ఫైల్ ఇచ్చానండి మీకు, అప్పుడు మీరు పంపించారు సిపి గారికి, అదేమో డేట్ చెప్పండి సార్ అంటే, ఆయన డేట్ చెప్పడానికి ముక్కితలేడు, ఆయన పేరు చెప్పడానికి ఇష్టం లేదు, ఏది చెప్పలా, ఒక్కడే చెప్తున్నాడు ఆయన, నువ్వు వెళ్ళిపో డీజీ ద్వారకా తిరుమలరావు గారిని కలవు, మా దగ్గర అయితే ఏం పెండింగ్ లేదు, ఇదే చెప్పి నన్ను బయటికి పంపించారండి. 11 గంటలకు వచ్చానండి. 11 గంటల నుంచి ఇప్పటి వరకు స్టిల్ మీరు వచ్చినాక కూడా మీతో కూడా అదే చెప్పారు, ఏమని మీటింగ్ లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు నేను పైకి వెళ్తే ఆయన ఏమో మీటింగ్ లేదు, ఏం లేదు, ఆయన బయటకు వెళ్ళిపోయారని చెబుతున్నారు. ఇలాగే నన్ను సంవత్సరం నుంచి ఇలాగే నన్ను తిప్పారు సార్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది నేను ఇంకా తట్టుకోలేను, నా వల్ల కాదండి. నాకెవరు పవన్ కళ్యాణ్ గారు కలిశాను. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు సిపి గారికి పంపించారని డాక్యుమెంట్స్ అన్ని. సిపి గారు తరోగా చెక్ చేసి నాకు సిఐడికి అప్పచెప్పమని పవన్ కళ్యాణ్ గారికి లెటర్ పెట్టుకుంటే, సిఐడికి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, మీది శనివారం సాయంత్రం డాక్యుమెంట్స్ సిఐడి ఆఫీస్కి రీచ్ అయినాయి అమ్మ, మీరు వెళ్ళి కలవండి అన్నారు. ఆదివారం సోమవారం సెలవులు వచ్చినాయి, మంగళవారం బుధవారం అండి. నిన్న నేను ఫోన్ చేస్తే డీజీపీ గారు ఉన్నారు కానీ విజిటింగ్ అవర్స్ ఇవ్వట్లేదు అన్నారు. విజిటింగ్ అవర్స్ ఇవ్వకపోవడం ఏంటండి డీజీపీ గారు, నాకు అర్థం కాదు. ఉన్నప్పుడు మనిషి వచ్చినప్పుడు, పర్సన్ వచ్చినప్పుడు తీసుకొని పంపించాలి కదా సార్. అందరూ ఒక్కసారి రారు, 1 గంటలో ఒక గంటలో, సరే అట్లా అయినా సరే మీరు అందరినీ ఒకేసారి పంపిస్తారు, ఏదో 2 o'clock 3 o'clock. నాకు అసలు అక్కడ నుంచి కాల్ రాలేదండి. మళ్ళీ ఇవాళ వచ్చాను నేను పొద్దున వచ్చి కూర్చుంటే ఇదే పరిస్థితి అండి. ఇప్పుడు సిఐడి గారి దగ్గర కూడా పెండింగ్ లేదని ఆయన బల్ల గుద్దిరాడు నాకు చెప్పాడండి. అదే జరిగింది. మిమ్మల్ని ఎవరిని కలమని చెప్పని అంటున్నారు? నాకు డీజీపీ గారిని కలవమన్నారు, లేదంటే విజయవాడ సిపి గారిని కలవమన్నారు. నేను సిపి గారిని ఎట్టి పరిస్థితుల్లో కలవనండి. టాటా రాణా గారితోనే పోయింది అది. టాటా రాణా గారు, విశాల్ గున్ని, వీళ్ళందరూ కలిసి నా కొడుకుని గుండెపోటుగా చిత్రీకరించి అసలు నిజాన్ని దాచిపెట్టి మాయ చేశారు. టాటా రాణా గారు, తర్వాత విశాల గున్ని, తర్వాత విపినపట్నం సిఐఎస్ఐ, వీళ్ళందరూ కుమ్మక్కయ్యారని నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నా దగ్గర ఉంది, ఎవిడెన్స్ ఉందండి. ఎందుకంటే వాళ్ళ ఫోన్ రికార్డు తీయండి. ఇవాళ జత్వానీ కేసు వచ్చినప్పుడు మీరు గూగుల్ టేక్ ఓవర్ చేసి ఆమె దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు ఏంటి అని చెప్తున్నారు కదా. ఇవాళ నా కొడుకుది ఎందుకు తీరు మీరు? నా కొడుకుది కూడా గూగుల్ టేక్ ఓవర్ చేయండి. మొత్తం ఎప్పుడు సిఐఎస్ఐ ఫోన్లు తీయండి, విశాల గున్నిది, టాటా రాడాది ఫోన్ తీయండి. వాళ్ళకి ఎవరెవరు ఫోన్ చేశారు, పైనుంచి ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎందుకు హార్ట్ అటాక్ గా చిత్రీకరించారు, నాకు ఇది కావాలండి. ఫస్ట్ వాళ్ళ ఫోన్ తీయండి, ఫస్ట్ అధికారులు ఫోన్ తీస్తే బయటకు వస్తుంది ఎవరెవరు వాళ్ళ కాల్ డేటాలో ఉంది, ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది. December 18 సాయంత్రం 9 గంటల నుంచి చెక్ చేశారంటే మీకు క్లియర్గా అర్థమైపోద్దండి. 19వ తారీఖు పొద్దున హడావుడిగా పిల్లల్ని తీసి మార్చిని తరలిచ్చారు. పోస్ట్ మార్టం కూడా ఫేక్ పోస్ట్ మార్టం చేశారండి. తర్వాత నేను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళానండి. అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంతకం పెట్టిన ఆయన నన్ను లోపలికి అలవ్ చేయాలా, బయటకు తోయించేశాడు. ఆయన నానా మాట్లాడినాడండి నన్ను. ఇంకా పైగా నాకు 50 రూపాయలు ఇవ్వబోయాడు అన్నానికి. నేనన్నా నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, నిన్నే కొంటాను నీకు కావాలంటే. ఏమనుకుంటున్నావు, మాది పెద్ద కుటుంబం, నీవు ఇచ్చే 50 రూపాయలు పెట్టి నేను తింటాను అనుకున్నావా? నువ్వు చేసిన అరాచకం నీకు ఎప్పటికైనా నీకు ఉసురు తగులుతుంది. నాకు రైట్ ఉంది, యాజ్ ఏ తల్లిగా నేను వచ్చి అడిగే హక్కు ఉంది. నువ్వెవరన్నా వెళ్ళిపోమంటానికి ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి. నాకు ఇంత పెద్ద డీజీపీ గారి ఆఫీస్లోనే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మంగళగిరిలో నాకు ఎదురవ్వలేదండి అవమానం. విజయవాడ వాళ్ళు క్లియర్ గా అందరు కలిసి ఉమ్మడిగా చేశారండి. ఇది
మర్డర్గా చేసి హార్ట్ అటాక్ చిత్రీకరించారు. హార్ట్ అటాక్ చిత్రీకరించారు. ఆయన విజయవాడ ఇప్పుడు వెళ్దామండి, విజయవాడ ఫోర్నిక్స్ లాబొరేటరీకి ఆయన ఉంటాడు ఇప్పటికి. ఆయన అసలు నన్ను లోపలికి అలౌ చేయకుండా నేను అడిగాను, సార్ బ్లడ్ తీసుకుంటే అండి మనం ఒక హౌన్స్ ఎంత తీసుకుంటారు, అందులో చిన్న చుక్కలు 2 చుక్కలు టెస్ట్ చేస్తారు, మిగతాదంతా అలానే ఉండిపోద్ది. నీకు కేసుని ఎఫ్ఐఆర్ చేసినప్పుడు నువ్వు ఎలా బ్లడ్ ని తీసేస్తావంటే మా దగ్గర ఫ్రిడ్జ్ లేదన్నాడండి. ఫ్రిడ్జ్ ఉండదండి ఫోర్నిక్స్ లాబొరేటరీలో, అంత పెద్ద దానిలో ఎంతో మంది డిఎన్ఏ టెస్టులు వస్తాయండి, ఎంతో మంది బ్లడ్లు వస్తాయి, ఎంతో మంది అవయవాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. మీ దగ్గర ఫ్రిడ్జ్ లేదా అండి? ఫ్రిడ్జ్ లేదన్నాడండి. ఏం మాట్లాడుతున్నారండి ఫ్రిడ్జ్ లేదని? ఒక ఫోర్నిక్స్ లాబొరేటరీ ఫ్రిడ్జ్ లేదంటో మీకు లేదా, మీకు ఇది లేదా, సెన్స్ లేదా అని అడిగా నేను. ఉంది, దాన్ని బ్లడ్ ఉంది, నాకు బ్లడ్ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ టెస్ట్ చేయించుకుంటా, నా కొడుకుని బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటా అంటే లేదు మేము పడేసామన్నాడండి ఆయన. మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? నాకు ఇది మొత్తం ఇప్పుడు చిత్తానికి ఎలా, కాదంబరికి ఎలా న్యాయం జరుగుతుందో నాకు కూడా అదే న్యాయం కావాలి. నా కొడుకు పట్ల ఇంత దారుణంగా మర్డర్ అయితే నేను సంవత్సరం నుంచి నాకు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా నేను ఇక్కడ ఉండాలంటే నాకు అకామిడేషన్ లేదండి. నేను రోజుకి 500 కట్టి లేడీస్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నా. ఒక్కొక్క హాస్టల్లో ఎలో చేస్తారు, ఒక్కొక్క హాస్టల్లో పెద్దదాన్ని ఎలో చేయరు. అయినా కూడా నేను పట్టు వదలకుండా నా కొడుకు పట్ల ఎవరు ఇచ్చేసారి న్యాయం కోసం పోరాడుతున్నా. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? నేను హాస్టల్లో ఉంటున్నానమ్మా. నాకు నా బాధ అసలు ఎంత, నేను సంవత్సరం నుంచి ఎంత తిరిగానంటే ఈ డీజీపీ ఆఫీసులో వాళ్ళన్నా అటెండెన్స్ చేయించుకోలేదేమమ్మా. నేను వచ్చి ప్రతి నెల 2 సార్లు హైదరాబాద్ టు మంగళగిరి టు విజయవాడ టు హైదరాబాద్ టు మంగళగిరి. నాకు రాను పోవడానికే 1500 రూపాయలు అవుతాయి, నాకు ఉండడానికి నెలకు 2000 రూపాయలు ఇలా పొందక పోసానమ్మా. నాకు ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ నుంచి ఒక్క కాల్ రాలేదు. ఇప్పుడు ఆయన అంటాడండి మీకు ఫోన్ చేస్తారంటే నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాండి ఇదే మీ ఆఫీస్లో, ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీస్ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి కానీ, డీజీపీ దగ్గర నుంచి కానీ, సిపి దగ్గర నుంచి నాకు ఒక్క కాల్ రాలేదు. నేను మళ్ళీ నేను వచ్చినప్పుడు వెళ్ళమంటారు, మళ్ళీ నేను నెల వస్తే మళ్ళీ అదే పాట, మీరు ఎవరు నాకు ఇంతవరకు కాల్ చేయలేదు, అదే చెప్పొచ్చానండి. ఇప్పుడు ఆయన సిఐడి, ఆయన ఎవరో పేరు కూడా చెప్పట్లు అడిగితే సరిగ్గా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అండి, సిఐడి ఆఫీస్ లో కూడా అదే సిచ్యువేషన్. ఓకే వాళ్ళు చేస్తారో లేదో డజంట్ మ్యాటర్. నా కొడుకుకి దేవుడు ఉన్నాడు, న్యాయం జరుగుద్ది ఖచ్చితంగా. ఇంత నేను పోరాడుతానంటే నా సంవత్సరంన్నర కష్టం ఎక్కడికి పోదండి వృధా. ఇప్పుడు కూడా ఆయన అదే మాట్లాడతారు. సరే అమ్మా నేను చూసొస్తాను, లోపల మీది ఫైల్ ఎక్కడికి వెళ్ళింది, అది ఏ డేట్ లో మూవ్ అయ్యింది సిపి ఆఫీసు, నేను చూసొస్తానని మాట కూడా లేదండి. ఆమె చూడలేదు, నేను డేట్ చూడలేదు, మొన్నడదా ఎలా చెప్తారండి మీరు? మీ ఫైల్ నేను చెప్తున్నా కదా శనివారం మూవ్ అయింది. మీరు చెప్పేది పూర్తిగా వింటున్నారా? వింటలేదండి. ఆయన చెప్తున్నా నేను చెప్పేది నమ్మా అంటాడు. మీరు చెప్పేది ఏంటి సార్? నాకు శనివారం సాయంత్రం నాకు సిపి గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నా ఫైల్ సిఐడికి ఎండార్స్ చేశారు అని. మీ దగ్గర ఉంది ఫైల్ అంటే, లేదు పెండింగ్ లేదు మా దగ్గర ఏం పెండింగ్ లేదు, నువ్వు వెళ్ళిపో. ఇదే అండి పరిస్థితి. ప్రస్తుతం అయితే డీజీపీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చింది. లోపల ఆవిడ 2 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతూనే ఉంది, ఇంకా న్యాయం జరగలేదు అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు కలవాల్సింది సిపి ఆఫీసులో కానీ కలవాలి, లేదంటే డీజీపీ గారిని అతను కలవాలని మాత్రమే చెప్తున్నారంట. సో ఇప్పుడు ఆవిడ బాధని మరొకసారి మళ్ళీ కలుస్తుంది.